హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను. మైదా వాడకుండా గోధుమ పిండితో చాలా హెల్తీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే కనీసం నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవెన్ పిల్లలకి స్నాక్గా కూడా పెట్టివ్వచ్చు. చాలా బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ 20 మినిట్స్లో ఈ స్వీట్ అండ్ స్నాక్ రెసిపీని చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ వేసుకోవాలి. ఈ సూజీ రవ్వ యూస్ చేసి మనం స్నాక్ చేసామంటే పైన క్రంచీగా చాలా బాగుస్తాయండి. అలాగే ఇందులోకి 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసంగా ఒక 3 యాలకులను వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు యాలకుల ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ షుగర్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎక్కడా కూడా బరక్ అనేది లేకుండా ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్స్ దాకా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న షుగర్ క్వాంటిటీకి 2 కప్పుల దాకా గోధుమ పిండి అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, షుగర్ పౌడర్ మొత్తం కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చిటికెడు దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రంగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ కరిగించిన నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసామనుకోండి, స్వీట్ టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కూడా గోధుమ పిండిలో బాగా కలిసేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం కూడా ఇలా పిండిలో కలిసిన తర్వాత పిండిని చేత్తో తీసుకొని ఇలా ఉండలాగా ప్రెస్ చేసామంటే చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండకట్టింది అంటే మన పిండిని పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసారనుకోండి, మనం ఇందులోకి షుగర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ లూజ్ అయిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. చపాతీలకు ఏ విధంగా పిండిని కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మరీ స్మూత్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ కనుక పిండికి రెస్ట్ ఇచ్చామంటే పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండిని ఇలా బ్రేక్ చేసి చూసారంటే చూడండి, పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఇలా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకు స్వీట్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇలా పెట్టుకొని చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. మరీ చపాతీలా పల్చగా రోల్ చేసుకోకూడదండి. ఈ స్వీట్కి కొద్దిగా మందంగా ఉండేటట్టు రోల్ చేసుకోవాలి. కనీసం 1/2 ఇంచ్ మందం ఉండేలాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 1/2 ఇంచు ఈ మాత్రంగా మందంగా ఉండేలాగా రోల్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి స్వీట్ షేప్ అనేది స్క్వేర్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. స్వీట్ థిక్నెస్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటి మొత్తాన్ని కూడా అంటుకోకుండా వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఇలా స్లోగా సిమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకు లోపల వరకు ఫ్రై అయ్యి స్వీట్ టెక్చర్ అనేది చాలా బాగా వస్తుంది. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే గ్రేట్తో ఎక్కువ కదపకూడదండి. ఇలా కదిపామనుకోండి, మనకి షేప్ అనేది మొత్తం కూడా విరిగిపోతుంది. కొద్దిగా పైపైన గ్రేట్తో ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే వదిలేసామంటే మనకు స్వీట్స్ అనేవి ఆటోమేటిక్గా అవే పైకి వస్తాయి. చూసారా, ఒక 2-3 నిమిషాల తర్వాత వాటికి అవే ఇలా పైకి తేలుతాయి. ఇప్పుడు గ్రేట్ తీసుకొని ఈవెన్గా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసామంటే స్వీట్ మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ స్వీట్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. స్వీట్ చూసారా, ఈ విధంగా బ్రేక్స్ ఫామ్ అయితేనే మనం చేసిన స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చినట్లండి. ఇలా స్లోగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
నాకైతే ఈ స్వీట్ ఫ్రై చేసుకోవడానికి 10-15 మినిట్స్ టైం పట్టింది. మనం ఈ స్వీట్‌ని సిమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. చూసారా? ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా! కలర్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే లోపల వరకు ఫ్రై అయ్యి టెక్స్చర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిగిలిన పిండి మొత్తం కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా సిమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కనీసం 1 మంత్ వరకు అస్సలు పాడవవండి. చాలా క్రంచీగా, చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనకి స్వీట్ అనేది మధ్యలో ఈ విధంగా బ్రేక్ అయితేనే స్వీట్ టెక్స్చర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. వీటిని ఇప్పుడు నేను బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపలైతే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది చూసారా? స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మరెన్నో సింపుల్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లు ఛానల్‌ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.